अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। సద్గురువులలో ఆఖరి వాడైన ఉపాసనీ మహారాజ్ ఆయన గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. పోయిన వారం సోదరి లక్ష్మి గారు కొంతవరకు దీన్ని కవర్ చేశారు. అయితే పోయిన వారంని ఒక్కసారి మళ్ళీ కొంచెం మననం చేసుకొని ఈ వారంలో మిగిలిపోయినటువంటి కథను కూడా పూర్తి చేసుకుందాం. ఉపాసనీ మహారాజ్ బాల్యంలో అతని పేరు కాశీనాథ్. 1870వ సంవత్సరంలో మహారాష్ట్రంలో నాసిక్ జిల్లాలో సతానా అనే గ్రామంలో ఒక హిందూ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించాడు. ఇతని తాతగారు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతి చెందినవాడు. కాశీనాథ్కు బాల్యంలో మిగిలిన వాళ్ళు చెప్పే విషయాలు కానీ పాఠశాలలో బోధించే పాఠాలు కానీ ఏమి నచ్చేవి కాదు. అతనికి తాతగారితో మాట్లాడడమే చాలా ఆనందంగా ఉండేది అతనికి. అది అతని ఆధ్యాత్మిక సంసిద్ధతను తెలియజేస్తుంది. చిన్నతనంలో కూడా చాలా తక్కువ రోజులే అతను పాఠశాలకు వెళ్ళేవాడు. ఎందుకని? అతనికి ఉత్సాహం లేదు. చిన్నతనం నుండి అతని ఆరోగ్యం కూడా అంత అస్తవ్యస్తంగా ఉండేది. జీర్ణ వ్యవస్థ ఎప్పుడూ అనారోగ్యంతో కూడి ఉండేది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. మొత్తానికి కుటుంబం వాళ్ళంతా ఆలోచన చేసి వివాహం చేసేశారు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు. ఇతనికి 14 సంవత్సరాల వయసులోనే పెళ్ళైపోయింది. ఆవిడ ఏడాది తిరగకుండానే మొట్టమొదటి భార్య చనిపోయింది. ఈలోగా ఇతను ఉన్న ఊళ్ళోని ఒక మంత్రగత్తె లాంటి ఒక స్త్రీ ఉండేది. ఆవిడ భర్త చనిపోయినా ఇక్కడి వరకు గాజులు వేసుకొని తిరుగుతూ ఉండేది. అందరూ ఎగతాళి చేస్తూ ఉంటే కాశీనాథ్ కూడా ఆవిడ్ని ఎగతాళి చేశాడు. కానీ ఇతని ఈ అనారోగ్యం ఆవిడ దగ్గరే తగ్గుతుంది అని ఆమె దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డారు వీళ్ళందరూ. ఆమె అంది, వీడు తుంటరివాడు, నన్ను ఎగతాళి చేశాడు, వాడంటే నాకు ఇష్టం లేదు అంది. వెంటనే వీడు క్షమించమని అడగడం, ఆమె తప్పనిసరిగా రోజు నా దగ్గరకు విధిగా వస్తూ ఉండు, నీకు తగ్గిపోతుంది అంది. అలాగే ఇతని ఆరోగ్యం కొంతమేర స్థిమితపడడం కూడా జరిగింది. కానీ ఆ ఆరోగ్యం తగ్గి ఒక కొత్త బాధ అతనిలో మొదలయ్యింది. అది ఏమిటి? తనకు తెలియకుండానే తన శరీరంలో ఎవడో అదృశ్యమైన గాయకుడు చేరి అవిశ్రాంతంగా దివ్యగానం చేస్తూ ఉన్నాడు. అది కొత్త బాధ మొదలైంది అతనికి. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కానీ లోపల నుంచి విపరీతమైన వేదనతో కూడినటువంటి దివ్యనాదం అది మొదలయ్యింది. అతని జీవితంలో విశ్రాంతి పోయింది. నిర్మలంగా ఉండినిచ్చేది కాదు. ఎప్పుడూ ఏదో ప్రాబ్లం అంటే సతమతమవుతూ ఉండేవాడు. లోపల ఏమిటో తెలియదు. ఇలా మళ్ళీ బలవంతం పెట్టి 2వ అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేశారు ఇతనికి. ఇక ఈ సంసారిక జీవితం తట్టుకోలేక వైద్యశాస్త్రం చదవాలని ఆ మిషతో ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నాసిక్ దగ్గరలో ఉండే ఒక అరణ్య ప్రాంతంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక కొండ గుహలో 9 నెలల పాటు కఠోరమైనటువంటి దీక్షను చేపట్టాడు. మంచినీళ్లు కూడా తాగకుండా. బాబా చెప్పారు, అది నిజము. కొన్నిసార్లు కొంతమంది అడిగారు, వాటర్ లేకుండా ఎలా ఉండగలడు అని. అది జరిగి తీరింది, నమ్మండి అన్నారు బాబా. అది ఆధ్యాత్మికంగా అది సాధ్యమే అన్నారు. 9 నెలల పాటు సిక్కి శల్యమై అస్థి పంజరంలాగా మారిపోయాడు. ఇక నాలిక దాహానికి పిడచగట్టుకుపోయి మాట కూడా పోయింది. నేల మీద సొమ్మసిల్లిపోయాడు. కానీ ఒక ఉన్నత స్థాయికి చెందిన మరొక వ్యక్తి ఇతనిని నిరంతరము పరిశీలిస్తూ జాగ్రత్తగా యోగక్షేమాలు చూస్తూ ఉన్నాడు. అతనెవరు? షిరిడీ సాయి.
అతను తన దూతలైన అబ్డల్స్, దేవదూతలు అంటారు, వాళ్లకు ఆదేశం ఇచ్చి అప్పటికప్పుడు కారు మేఘాలను సృష్టించి కుంభవృష్టి కురిపించి ఇతని ఎక్కడ పడి ఉన్నాడో అక్కడే ఒక నీటి మడుగు ఏర్పడేలాగూ చేశాడు. ఆ నీరు ఇతని నోటికి తగిలి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆ గుహ నుంచి బయటికి వచ్చాడు. అంటే అతను తెలియకపోయినా ఆ దివ్యగానాన్ని సృష్టించింది, ఇతనిని తన వైపు నడిపిస్తూ ఉన్నది ఆ సద్గురు సామ్రాట్ అయినటువంటి షిరిడీ సాయి బాబా. బాబా చెప్పారు, ప్రతి అవతారుడికి 5 సద్గురువులు ముఖ్య కారకులు అవుతారు. వాళ్లలో ఒకడు సామ్రాట్, అంటే ఈ 5 ఉన్నతమైనటువంటి వాడు ఉంటాడు. అతను షిరిడీ సాయి. మిగిలిన 5 యొక్క యోగక్షేమాలను అతనే చూస్తూ ఉంటాడు. అలాగూ ఆ గుహ నుండి బయటకు వచ్చాడు. నెమ్మదిగా మళ్ళీ తన సొంత ఊరైనటువంటి ఆ సతారాకి చేరుకున్నాడు. అప్పటికి అతని వయసు 20 సంవత్సరాలు. అతని ఇంటికొచ్చి చేరాడో లేదో ఒకళ్ళు అందరూ వెళ్ళిపోయారు. తాతగారు, భార్య, 2వ భార్య కూడా చనిపోయింది. ఇక ఒంటరి వాడయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ సమాజం అంతా ఒత్తిడి తెచ్చి 3వ భార్యని అంటగట్టారు అతనికి. కానీ అతను మాత్రం సంసారం చేసే పరిస్థితులు లేడు. ఎందుకని? నా దివ్య ప్రియతముని యొక్క దర్శనం చేసుకోవాలి, నాకు ఇదేమీ ఇష్టం ఉండటం లేదు అనేటువంటి ఆవేదనలోనే ఉంటూ ఉండేవాడు. సరే, మరి భార్య వచ్చిన తర్వాత వ్యాపకం ఏదైనా చేపట్టి పోషించాలి కదా. అప్పటికప్పుడు ఆయుర్వేద విద్యలో చేరాడు. చేరి దాన్ని పూర్తి చేసుకుని అమరావతి అనేటువంటి ప్రదేశంలో హాస్పిటల్ కూడా ప్రారంభించాడు, వైద్యశాలను. నెమ్మదిగా భగవంతుడి అనుగ్రహం వలన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. కొంత సంపదను కూడా సంపాదించాడు. ఇదంతా అతనికి ఇష్టం లేకుండానే చేస్తూ ఉన్నాడు. మరి ప్రపంచంలో మాదిరిగానే డబ్బు వస్తే ఏం చేస్తారు? లాభసాటిగా దానిని ఒక చోట పెట్టుబడి పెట్టాడు. ఒక పెద్ద పొలాన్ని కొన్నాడు గ్వాలియర్ దగ్గర, మధ్యప్రదేశ్లో. కానీ ఇతనికి పూర్తిగా ఇష్టం లేకుండా ఇవన్నీ చేస్తున్నాడు గనక ఒక లావాదేవీల్లో తగులుకొని ఆస్తంతా హరించిపోయింది. అయినా అతనేమీ చెల్లించలేదు, మామూలుగానే ఉన్నాడు. ఇక భార్యను వెంటబెట్టుకుని తీర్థయాత్రలు చేపట్టి మొత్తం దేశమంతా తిరగడం మొదలుపెట్టాడు. అలా తిరుగుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓంకారేశ్వర్ అనేటువంటి ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ కొన్నాళ్ళు తపస్సు ఆచరించాడు. నెమ్మదిగా నాగపూర్ చేరుకున్నాడు. అప్పటికే సద్గురు అయినటువంటి నారాయణ మహారాజ్ ఆ ప్రాంతానికి వస్తున్నాడు అని విని ఆయన దర్శనం కోసం వెళ్ళాడు. ఆ క్యూలో మిగిలిన వాళ్లతో పాటు వేచి ఉన్నాడు. నారాయణ మహారాజు దృష్టి ఇతని మీద పడింది. తన శిష్యుడిని ఒకరిని పిలిచి అతని తోడుకొని రమ్మన్నాడు. అతను దగ్గరికి వచ్చినాక సాష్టాంగపడ్డాడు ఉపాసని నారాయణ మహారాజు. అతనిని లేవనెత్తి తన మెడలో ఉన్నటువంటి మరొక పూలమాలను అతని మెడలో వేశాడు. అది అతనిలో మొట్టమొదటి ఆధ్యాత్మిక లక్షణాలను ప్రపంచానికి తెలియజెప్పేటువంటి ముఖ్య సంఘటనగా మనం చెప్పవచ్చు. అక్కడి నుంచి నెమ్మదిగా నాగపూర్ నుంచి నిష్క్రమించాడు. అహ్మద్నగర్ జిల్లాలో ఉన్నటువంటి రాహురి బాబా, రాహురిలో కొన్నాళ్ళు ఉన్నారు కదండి, మస్తాశ్రమం, పిచ్చివాళ్ళ ఆశ్రమం నడిపారు. అదే ప్రదేశంలో వెళ్ళి కోల్కర్ణీ మహారాజ్ అనే మరొక ఉన్నత స్థాయికి చెందిన ఒక పురుషుణ్ణి కలిశాడు. అతను అన్నాడు, ఒరే నాయన, నీ సమస్యలన్నిటికీ పరిష్కారము ఒక్క షిరిడీ సాయి చేతిలో ఉంది, నీ సమయాన్ని వృధా చేసుకోకు, వెళ్ళు అన్నాడు. కానీ ఉపాసని శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో సంప్రదాయబద్ధంగా పెంచబడినవాడు. ఒక మహమ్మదీయ గురువును చేరడం సుతరాము ఇష్టించలేదు. ఎంత ఆలోచించినా మనసు ఒప్పుకోలేదు. అతను మహమ్మదీయుడు, నేనెందుకు వెళ్ళాలి అనుకుని మిగిలిన ప్రయత్నాలు చేసి మళ్ళీ అదే గురువు కోల్కర్ణీ మహారాజు దగ్గరికి వచ్చాడు. అతను నెమ్మదిగా నచ్చజెప్పాడు, పిచ్చివాడ, అతని స్థాయికి ఈ కులాల పట్టింపులు, మతాల పట్టింపులు అతి అల్పమైనటువంటివి. ఈ మతాలకు అతీతమైన స్థితిని సాధించినవాడు
షిరిడీ సాయి అని నచ్చ చెప్పాడు. ఇక నెమ్మదిగా సరే అనుకొని 1911వ సంవత్సరంలో సాయిబాబా యొక్క దర్శనానికి తన పూర్తిగా ఇష్టం లేకుండానే వెళ్ళాడు. అప్పటికి 70 ఏళ్ళు పైబడి ఉన్నాడు సాయి. ఇతనిని చూడగానే ఆనందించాడు సాయి. ఇతనికి మాత్రం షిరిడీ నచ్చలేదు. అక్కడ పద్ధతి అంతగా ఇతనికి రుచించలేదు. వెళ్ళిన దగ్గర నుంచి నెమ్మదిగా సాయి దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోతాను సాయంత్రానికల్లా అని అడగడం మొదలుపెట్టాడు. ఉండబోయి కాసేపు నా దగ్గర ఉండు, ఎందుకంత తొందర, ఉండు ఉండు అని సాయి అంటున్నా నాకు అర్జెంటు పని ఉంది, వెళ్ళిపోవాలి అని నెమ్మదిగా బ్రతిమాలాడు. సరే 8 రోజుల్లో మళ్ళీ నువ్వు వస్తావులే అన్నాడు సాయి. వెళ్ళిపోయాడు. ఇలా తిరిగి అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మరొక ఉన్నత స్థాయికి చెందినటువంటి ఒక వ్యక్తిని కలిశాడు. అరేరే, షిరిడీ సాయి దగ్గరికి వెళ్ళి వచ్చేసావా? ఎందుకు వచ్చేసావు? ఎందుకు ఉండలేదు అక్కడ నువ్వు అని మళ్ళీ అతను తిరిగి ఇతన్ని షిరిడీ వెళ్ళడానికి ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. ఇంతలో కొంతమంది ఆయన దర్శనానికి వచ్చి షిరిడీ వెళతాం, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. ఇదిగో వీడు అక్కడి నుంచే వచ్చాడు అన్నాడు. అయితే మా కూడా రా అని షిరిడీ తీసుకొచ్చారు వాళ్ళు. సాయి ఆ వచ్చిన వాళ్ళ మీద అతని శ్రద్ధ లేదు, ఇతని మీదే ఉంది. ఏమో ఎన్నాళ్ళ క్రితం వచ్చావు నా దగ్గరికి అన్నాడు సాయి. లెక్క వేశాడు. 8వ రోజు ఇది అన్నాడు. నేనేం చెప్పాను అప్పుడు నీకు? 8వ రోజు కల్లా ఇక్కడికి వస్తావని చెప్పాను కదా అన్నాడు. అప్పుడు నెమ్మదిగా ఉపాసనీకి సాయి యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యం మీద కొంత అవగాహన ఏర్పడింది. ఇతను మామూలు వాడు కాదు సుమ, నేను పొరపాటున తక్కువ అంచనా వేశాను అని ఇతనికి ఆరాధనాభావం పెరిగింది. అక్కడ ఉంటూ ఉండేవాడు. ఆ హారతిలో తప్పనిసరిగా పాల్గొంటూ ఉండేవాడు. చిన్నతనం నుండి కూడా ఇతనికి ఒక అలవాటు ఉండేది. ఏమిటి? ఎవరి దగ్గర భారంగా నేను ఉండకూడదు. అక్కడ ఉంటే వాళ్ళకి ఏదో పని చేసి పెట్టి నా వల్ల వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి, లేకపోతే అక్కడ ఉండకూడదు. అందుచేత ఇక్కడ ఉండడం అతనికి ఇబ్బందిగా అనిపించింది. ఏమిటి తింటూ ఉండడం, ఇక్కడ వాళ్ళు నా గురించి ఖర్చు పెడుతూ ఉండడం అని తన మిత్రుడు ఒకడు ఉండేవాడు. సాయికి 2 సపర్యలు చేస్తూ ఉండేవారు, మాధవరావు అని. వాడితో చెప్పాడు, నువ్వు కరపరా నెమ్మదిగా షిరిడీ సాయి దగ్గర విని పంపించేద్దామను అన్నాడు. అతను నెమ్మదిగా కరిపాడు. షిరిడీ సాయి అన్నాడు, వారికి ఎంత అదృష్టం పట్టిందో మీకెవరికి తెలియదురా. నాకున్న ఆధ్యాత్మిక సంపదనంతా వారికి వారసత్వంగా ధారపోయాలి అనుకుంటూ ఉన్నాను. వాడు ఇక్కడ విఠోబా ఆలయంలో ఉండాల్సి ఉంది. అక్కడ వాడికి విపరీతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరాల్సి ఉంది అని చెప్పాడు. అది చెప్తే విని నిర్ఘాంతపోయాడు ఉపాసని. ఆహా, అంతటి అదృష్టం నాకు భగవంతుడు రాశాడా అని నెమ్మదిగా ఇక ఉండడానికే సంకల్పించుకున్నాడు. ఖండోబా దేవాలయంలో షిరిడీ సాయి ఆదేశం మేరకు మకా ఉండడం ప్రారంభించాడు. అది షిరిడీ సాయిబాబా ఉండే ప్రదేశానికి అతి దగ్గరలో ఉండేది. అక్కడ ఎన్నో రోజులుగా అది వాడకుండా వదిలివేయబడింది. అందుచేత తేళ్లు పాములతో భయంకరంగా ఉండేది. ఒంటి మీద ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఆ పాముల మధ్య తేళ్ల మధ్య నిరంతరము ధ్యానంలో మునిగి ఉండేవాడు ఉపాసని. అవి కుట్టినా కూడా అతనిని ఏమీ చెయ్యలేకపోయేవి, ఏమీ చెలించకుండా అలా ఉంటూ ఉండేవాడు. అంత ఆధ్యాత్మిక ఉన్నతిని క్రమక్రమంగా సాధించాడు ఉపాసని. ఏ ఆహారం పంపించినా తీసుకునేవాడు కాదు. అలా ఇంచుమించు 4 ఏళ్ల పాటు ఆ విఠోబా ఆలయమే తన ఇల్లుగా మార్చుకున్నాడు ఉపాసని. మరి ఎలా ఉన్నాడంటే అది ఆ దైవ సంకల్పం. అలా తిరుగుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి ఏ బట్టలు లేకుండా ఉన్నవాడు మొల చుట్టూ ఒక గోనె సంచిని కట్టుకునేవాడు. కట్టుకుని ప్రజల్లో తిరుగుతూ ఉండేవాడు. పాయిఖానా ఊడ్చేటువంటి ఆ కార్మికులకు సహాయం చేస్తూ తను కూడా మలమూత్రాలు ఎత్తుతూ వాళ్ళకి సాయం చేసేవాడు. ఒక్కొక్కసారి నేను ఆడదాన్ని అయిపోయాను అనుకుని స్త్రీలాగా మాట్లాడుతూ ఉండేవాడు. అది ఇలా ఉంటూ ఉండగానే అతడికి కొన్ని అద్వితీయమైనటువంటి అనుభూతులు కూడా కలిగినాయి.
ఒకసారి ఒక ఇద్దరు రాక్షస రూపాలు కనిపించారు అతనికి. ఒకడు గట్టిగా పట్టుకుని అతని తల మీద కొట్టి మెదడు తీసి బయటపడవేశాడు. రెండవ వాడు ఆ ఖాళీ అయిపోయినటువంటి శిరస్సులో దివ్యమైన తేజస్సును నింపేశాడు. ఇది కలిగిన మరుక్షణం అతనిలో కాశీనాథు చనిపోయాడు, ఉపాసని సజీవంగా లేచాడు. అంటే ఇతను అమలుపరిచి ఆచరించినటువంటి ఆ ఉపాసనా దీక్షల వలన అతనిని ఉపాసని అని పిలుస్తూ ఉండేవారు అందరూ. అలా నేను భగవంతుడను అనే అనుభవం మాత్రమే అతనికి దక్కింది. కానీ భగవంతుడి నిర్ణయం ప్రకారము ఆ ఒక్క పాత్ర అతనికి సరిపోదు. ఎందుకని ఆ స్థాయిలో అతన్ని విడిచిపెడితే ప్రపంచానికి ఏ రకంగానూ ప్రయోజనము చెయ్యలేడు అతను. అందుకని తను ఆ దివ్యగానాన్ని ఆలపించి అది ఆనందించడమే కాకుండా ఇతరులతో అది పాడించగలిగేటువంటి పరిస్థితి రావాలంటే అతను సద్గురువు కావాల్సి ఉంది. అంటే దివ్య చైతన్యాన్ని పొందిన ఉపాసని తిరిగి ప్రపంచ చైతన్యంలోకి రావాల్సి ఉంది. దానికోసము ఇంచుమించు 2 సంవత్సరముల సమయము అవసరమయ్యింది. 1913 నుండి 1915 వరకు ఇంచుమించు ఈ క్రిందికి దిగి వచ్చేటువంటి దశలోనే ఉపాసని గడిపాడు. సరే, ఇలా ఉంటూ ఉన్నటువంటి రోజుల్లో చిదంబరం పిళ్ళై అనేటువంటి ఒక వ్యక్తి తరచూ ఈయన దర్శనానికి వస్తూ ఉండేవాడు, ఉపాసని దర్శనానికి. ఉపాసని 1913వ సంవత్సరంలో అన్నాడు, ఏమోయ్ ప్రపంచ యుద్ధం రావచ్చు తొందరలో అన్నాడు. అతను ఆశ్చర్యపోయాడు. ఇతను ఎక్కడో మూల చిన్న కుగ్రామంలో ఒక ఆలయంలో ఉండేవాడు, ప్రపంచ యుద్ధం గురించి ఎలా చెబుతూ ఉన్నాడు. నిజంగానే కొన్ని రోజుల్లో ప్రపంచ యుద్ధం వచ్చింది. అతను ఇతని యొక్క దివ్యత్వం మీద పూర్తి విశ్వాసం ఏర్పడింది. అతనికి తొలి భక్తుడిగా ఇంచుమించు మారిపోయాడు చిదంబరం పిళ్ళై. ఒకనాడు ఉపాసని అన్నాడు, ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్లాల్సి ఉంది అన్నాడు. అయితే నా మిత్రుడున్నాడు రండి అని సింధి అనేటువంటి ఒక గ్రామం దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి ఖరగ్పూర్ కూడా వెళ్ళాడు కొన్నాళ్ల పాటు. అక్కడ ఒక 10 నెలల పాటు ఉన్నాడు ఖరగ్పూర్లో. అక్కడ ఉండేటప్పుడు హరిజనుడైనటువంటి ఒక అట్టడుగు జాతికి చెందిన వ్యక్తి ఇంట్లో ఉండేవాడు. ఇతను ఎంత అశుభ్రతగా ఉన్న ఉపాసని చాలా అశుభ్రతతో ఉండేవాడు. ఏమి పట్టించుకునేవాడు కాదు. ఎక్కడ ఉన్నా వాళ్ళ ఇంట్లో భోజనం చేసేవాడు కాదు. మట్టి కుండతో బెచ్చమెత్తుకొని వచ్చిన ఆహారాన్ని తిని వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. అదే పాత్రలో ఒక్కొక్కసారి మల విసర్జన చేసి దాన్ని కడిగి ఆ పాత్రలో బెచ్చమెత్తుకొని అదే తింటూ ఉండేవాడు. అతను ఎప్పుడు ఏం చెబుతూ ఉండేవాడు, భగవంతుడు అందమైన వాడిలోనూ అందవికారిలోను, డబ్బున్నవాడిలోను గర్భదరిద్రుడిలోను అందరిలో సమానముగా ఉన్నాడు అని అనడమే కాదు, చేసి చూపించేవాడు. ఆ హరిజనుడు ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నత జాతికి చెందిన అనేక మంది బ్రాహ్మణులు ఈయన తేజస్సు చూసి వాళ్ళ కట్టుబాట్లను పక్కన పెట్టి ఆయన దర్శనానికి వచ్చి ఆయన చుట్టూ కూర్చుని ఉండేవారు. ఆయన నోటి వెంట వెలువడేటువంటి ఆ అమృత గుళికలు వినడానికి కుల మతాలను పక్కన పెట్టి వాళ్ళు వస్తూ ఉండేవారు. ఆయన మాటలు వింటూ మైమరిచిపోతూ ఉండేవారు. ఆయన చెప్పేవాడు, వీడు వేసుకున్న వస్తువులని ఏదో తెమ్మనేవారు, అందరూ దీనికి దండం పెట్టండి అనేవారు. ఉపాసని ఆ హరిజనుడు వాడేటువంటి ఆ వస్తువుకి దండం పెడుతూ ఉండేవారు. ఒకసారి వారు వాడిన పాదరక్షలు తెమ్మన్నాడు, వాటికి దండం పెట్టమన్నాడు. అందరూ మోకరిల్లారు. ఆయన మీద ఉన్న గౌరవం కొలిది. ఎందుకని భగవంతుడు అన్నిటిలోనూ ఉన్నాడు, ఆయనకు పక్షపాతం లేదు. అది గొప్పది ఇది చిన్నది అని లేదు అని స్పష్టంగా ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. మళ్ళీ వచ్చి ఆ ఖండోబా దేవాలయంలోనే మకా ఉన్నాడు. అలా ఉంటూ ఉండగా ఇంచుమించు డిసెంబర్ 1915లో మేర్వాన్, అప్పటికే హజరత్ బాబాజాను ముద్దు పెట్టుకుంది, నారాయణ మహారాజును కలిశాడు, తాజుద్దీన్ బాబాను కలిశాడు, షిరిడీ సాయిబాబాతో ఓ పరవరిదిగారని 3 సార్లు అనిపించుకున్నాడు. షిరిడీ సాయిబాబా ఇచ్చినటువంటి ఆంతరిక ప్రేరణను అనుసరించి
ఇక్కడికి వచ్చాడు. ఖండోబా దేవాలయం మెట్ల మీద కూర్చొని ఉన్నాడు ఉపాసని. అంటే ఈ ఖరగ్పూరి ఇవన్నీ తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చాడు కదా, అప్పుడు ఆ మెట్ల మీద కూర్చొని ఉన్నాడు. దగ్గరకు వచ్చినటువంటి ఆ బాలుని చూశాడు. చూసి ఒక రాయి తీసుకొని విసిరి కొట్టాడు. మన సోదరులు భాస్కర్ రాజు గారు వాళ్ళు బాబా ఎదురుగా బుర్రకథ పాడుతూ ఉన్నారు. పాడుతూ ఉండగా ఏదో వీళ్ళ పాటలో ఒక గులకరాతితో బాబాను కొట్టాడు ఉపాసని అని వీళ్ళు పాడారట. బాబా ఆగమన్నాను. అది గులకరాయి కాదు నాయన, పెద్ద రాయి అది, ఇంచుమించు నిమ్మకాయ సైజు రాయి అది. అది ఎంత గట్టిగా తగిలిందంటే పెద్ద మచ్చ పడింది, రక్తం ఉబికి వచ్చింది, ఇప్పటికీ చూడండి అని బాబా చూపించారు. బాబా శరీరం విడిచిపెట్టినప్పుడు మాకు బాగా గుర్తు, ఇలా పడుకోబెట్టినప్పుడు స్పష్టంగా కనపడుతూ ఉండేది. ఇప్పటికీ బియాండ్ వర్డ్స్ సినిమాలో చూడొచ్చు ఆ మచ్చను. మీరు జాగ్రత్తగా గమనిస్తే స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. ఆ చిన్న బొడిపి మాదిరిగా కనపడుతుంది కూడా. కొట్టాడు. కొట్టగానే అది తగిలింది. ఎక్కడైతే హజరత్ బాబాజాను ముద్దు పెట్టుకుందో అక్కడ తగిలింది. ఎందుకు కొట్టాడు? అతనికి ప్రేమ వలన కొట్టాడు, కోపం వచ్చి కొట్టలేదు. అలాగే దెబ్బతిన్నటువంటి బాలుడు భయపడి పారిపోలేదు. ఇంకా దగ్గరకు వచ్చి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. తనతో పాటుగా ఆలయం లోపలికి తీసుకుపోయి 2 రోజులు తన చెంత ఉంచుకున్నాడు ఉపాసని. 2 రోజుల తర్వాత మేర్వాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అది మొదలు ఆ మేర్వానుకు అప్పటి వరకు నేను భగవంతుడను అనేటువంటి దివ్య చైతన్యము మాత్రమే ఉండేది. కానీ ఎప్పుడైతే ఉపాసని రాయితో కొట్టాడో నెమ్మదిగా ప్రపంచ చైతన్యంలోనికి దిగి వచ్చేవాడు. అంటే నేను భగవంతుడను మాత్రమే కాదు, మానవుడను కూడా. అంటే భగవత్ చైతన్యము ఒక్కసారి వచ్చిన తరువాత ఎప్పటికీ తొలగిపోదు. గాడ్ స్పీక్స్లో అనేక పర్యాయాలు బాబా రెట్టించి చెబుతూ ఉంటారు. అది ఒకసారి వస్తే శాశ్వతంగా ఉండిపోవలసింది. మిగిలే చైతన్యము వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది అవసరాన్ని బట్టి. అందుచేత నేను భగవంతుడను అనే చైతన్యము మాత్రమే కాక నేను మానవుడను కూడా. అందుకని దైవీ మానవుడు 2 ఆ 2 అతనిలో ఉన్నాయి. కాబట్టే ఆయన మన భాష అర్థమవుతుంది, మన గోడు అర్థమవుతుంది. తాను ఏకకాలంలో భగవంతుడు కూడా కాబట్టి ఆయన సాయం చెయ్యగలుగుతాడు. అది అవతారుడు యొక్క గాని సద్గురువు యొక్క గాని విశిష్టమైనటువంటి స్థితి. ఆయనకు 7 ఏళ్ల శిక్షణ అవసరమయ్యింది. ఇది పూర్తిగా ఈ 2 చైతన్యాలు కలిసి ఉండడానికి 7 ఏళ్ల ఉపాసని యొక్క సహచర్యము అవసరమైంది మేర్వానుకు. తరచూ వచ్చేస్తూ ఉండేవాడు ఇక్కడికి. కానీ తల్లి షరీన్కు ఎంత మాత్రమూ ఇష్టం ఉండేది కాదు. నా పిల్లలో ఆణిముత్యం వీడి పెళ్లి చేసుకుంటే మంచి బిడ్డలను కంటే సమాజంలో పెద్ద స్థాయి చేరితే తల్లిగా నాకు తృప్తిగా ఉంటుంది అనుకునేది. కానీ ఇతను తల్లి కళ్ళు గప్పి పిన్ని ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి జారుకునేవాడు నెమ్మదిగా. సకోరి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతే ఈమె ఎంక్వైరీ చేసేది, వాడు రాలేరు భోజనానికి, నీ ఇంట్లో ఉన్నాడా అని అడిగితే మా ఇంట్లో ఉన్నాడని ఈవిడ కౌరప్పేది. వాడు నిజానికి సకోరి వెళ్ళిపోతూ ఉండేవాడు ఉపాసని దగ్గర ఉండడానికి. కానీ బాబా తమ్ముడు జాల్భాయి ఒక చారుడిగా వ్యవహరించేవాడు. వాడు తల్లి చెవిలో చెప్పేవాడు, లేదమ్మా వాడు మోసం చేస్తున్నాడు నిన్ను, నీ కళ్ళు గప్పి సకోరి వెళ్ళిపోతూ ఉన్నాడు అని. అది ఆ వివరాలన్నీ మనం తర్వాత చదువుకుందాం. ఇప్పుడు ఉపాసనీ జీవితం వరకు మాత్రమే మనం చదువుకుందాం. సో ఇలా ఉపాసనీ మహారాజు ఉంటూ ఉండేటప్పుడు తొలి రోజుల్లో మేర్వాన్ ఇక్కడికి కూడా కొన్నిసార్లు వచ్చాడు. ఇలా ఉంటూ ఉండగా పాటిల్ అనేటువంటి ఒక శిష్యుడు వచ్చి అక్కడికి దగ్గరలో 5 కిలోమీటర్ల దూరంలో సకోరి అనే గ్రామం ఉండేది. అక్కడికి రండి ఒక్కసారి మా ఊరు అని తీసుకెళ్ళాడు. చూశాడు, బాగుంది గ్రామం, ఇక్కడ మీరు ఉండిపోండి మకామని అడిగాడు ఉపాసనీ మహారాజుని. ఉంటాను కానీ నేను ఊళ్ళోకి రానోయ్, ఊరి బయట ఈ హిందువుల శ్మశాన వాటిక ఉంది కదా, అక్కడ ఉంటాను అన్నాడు. అక్కడ ఒక చిన్న గుడిసె వేసి దానిలో మకా ఉండడం ప్రారంభించాడు ఉపాసనీ మహారాజు.
అప్పటికే ఆయన సద్గురువుగా బహుళ ప్రచారం జరిగింది. అనేక వందల మంది ఆయన దర్శనానికి వస్తూ ఉండేవారు. అది సమాధి అని కూడా వెరవకుండా, ఆలోచన చేయకుండా అందరూ ఆయన దర్శనానికి వస్తూ ఉండేవారు. ఎదురుగా ఒక చిన్న దేవాలయాన్ని కూడా పెట్టి దానిలో షిరిడీ సాయి ఫోటో, ఉపాసనీ ఫోటో పెట్టి ఆరాధించడం కూడా ప్రజలు ప్రారంభించారు. నెమ్మదిగా అక్కడ ఆశ్రమ వాతావరణం రద్దీగా మారిపోయింది. అన్ని మతాల వాళ్ళు ఆయన దగ్గరకు వస్తూ ఉండేవారు. అంతకు ముందు రోజుల్లోనే ఆయన మసీదుల్లోకి వెళ్ళి మహమ్మదీయులకు ఖురాన్ గురించి చెప్పేవాడు. హిందూ దేవాలయంలోకి వెళ్ళి భగవద్గీత గురించి చెప్పేవాడు. జొరాస్ట్రియన్లకు జొరాస్టర్ గురించి చెప్పేవాడు. అలా అన్ని మతాల వాళ్ళు ఆయనకు శిష్యులుగా నెమ్మదిగా చేరుతూ ఉండేవారు. ముఖ్యంగా జొరాస్ట్రియనులలో అనేకులు ఆయన శిష్యులుగా ఉంటూ ఉండేవారు. అలా ఉన్నప్పుడు ఈ మేర్వాను కూడా పదే అక్కడికి వస్తూ ఉండేవాడు. మేర్వాను యొక్క పేరేమిటి తెలుసా అండి? సకోరిలో దివ్య గాయకుడు అని పిలిచేవారు. అంత దివ్యమైనటువంటి కంఠంతో ఆయన పాడుతూ ఉంటే చుట్టూ కూర్చొని అందరూ వింటూ ఉండేవారు. వాళ్ళలో వాళ్ళు చెప్పుకునేవారు, కొత్తవాడు ఎవరైనా వస్తే అతని పాటలు విన్నావా, ఒక్కసారి విను అని. అంత అద్భుతంగా గానం చేస్తూ ఉండేవాడు. అతను తక్కువ రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ ఒక్కొక్కసారి 6 నెలలు దాకా కూడా ఉండిపోతూ ఉండేవాడు. షిరీన్ మధ్యలో వచ్చి పోట్లాడుతూ ఉండేది ఉపాసనీతో. కానీ ఉపాసని ఎలాగో ఆవిడ్ని మభ్యపెట్టి ఆవిడ ఉన్నంతసేపు నేను నీ కొడుకునే అని నెమ్మదిగా ఆవిడికి తీయగా కౌర్లు చెప్పి ఎందుకు వచ్చిందో మర్చిపోయేలా చేసి తిరిగి రైలు బండి ఎక్కించేసేవాడు. రైలు ఎక్కాక ఆవిడ నాలుగు కొరుక్కునేది. అరే అడగడం మర్చిపోయాను వాడిని, అసలు నా బిడ్డను ఉంచేసుకున్నాడు వాడి దగ్గర అనుకుని అప్పుడు బాధపడేది. అలాగూ చమత్కారంగా నెమ్మదిగా ఆవిడ్ని మభ్యపెడుతూ ఉండేవాడు. ఇలా ఉన్నప్పుడే అప్పటికే గుల్మాయి ఆదికే ఇరానీ తల్లి, ఆమె ఇంకా కొంతమంది పార్సీలు ఉపాసనీ మహారాజ్ దగ్గరికి వచ్చి వెడుతూ ఉండేవారు. అలాగే మెహరా తల్లి దౌలత్ మాయి వాళ్ళు కూడా ఉపాసనీ దగ్గరికి వచ్చి వెళుతూ ఉండేవారు. ఇదంతా అవతారుడు యొక్క ముందస్తు ప్రణాళిక. తన అవతార కార్యక్రమానికి ఆయన అంత ఖచ్చితమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఏది కూడా ఆషామాషీగా ఉండదు. ఇలా నడుస్తూ ఉంది. ఇలా ఉంటూ ఉండగా సడన్గా ఒక రోజుని, అది 1921వ సంవత్సరం క్రిస్టమస్ రోజు ఉదయం ఆయన దర్శనానికి రాగానే ఆయన ఒక వెదురులతో తయారు చేసినటువంటి ఒక బోను దానిలో బంధించుకొని కూర్చొని ఉన్నాడు. దగ్గరగా ఇంతే ఉంది. అది 3x3 ఉంటుంది. ఇప్పుడు మనం సకోరి ఎవరైనా వెళితే ఇప్పటికీ అది ఉంది. వెదురులతో చేసిన ఒక పంజరం, దానిలో కూర్చొని ఉన్నాడు. వీళ్ళంతా దుఃఖించారు. ఏమిటి ప్రభు అన్నారు, కొన్ని రోజుల పాటు ఇందులోనే ఉంటాను నేను, దీని నుంచి బయటకు కాలు పెట్టను, మలమూత్ర విసర్జన, ఆహారము తీసుకోవడము అన్నీ దానిలోనే. ఆ శిష్యులంతా ఏర్పాటు చేస్తూ ఉండేవారు. వీళ్ళు దుఃఖిస్తూ అడిగారు, ఎందుకు ఈ అగత్యం నీకు ప్రభు అని అడిగితే ఆయన చెప్పాడు, ఎవరైనా ఇద్దరు తగవబడుతూ ఉంటే మధ్యలో ఒక పెద్ద మనిషి వస్తాడు అనుకుందాం. అయ్యా వీడిని విడిచిపెట్టి నువ్వు అంటాడు. మరి ఎవడు పూచి అంటాడు. నేను పూచి అంటాడు. అలాగే నన్ను అనుసరించేటువంటి మీ అందరి తరపున భగవంతుడు క్షమించడానికి నన్ను నేను బంధించుకున్నాను, అంటే మీకు విడుదల చేయడానికి. అందుకని మీ అందరి తరపున నేను పూచీపడి నేను ఇలాగ బంధించుకొని మీకు విడుదలను ప్రసాదించమని భగవంతుణ్ణి వేడుకుంటున్నాను, అందుకని నన్ను నేను ఇలా బంధించుకున్నాను అని చెప్పేవాడు. ఆ రోజుల్లోనే బాబా యొక్క ఆ వాతావరణం నెమ్మదిగా అక్కడ పెరుగుతూ వచ్చింది. అందులో ఉంటూ దాన్ని అందరూ ఆరాధించేవారు. దాన్ని ఇప్పటికి కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఉపాసని ఎప్పుడైనా బయటికి వెళ్ళి వస్తే ముందు అడుగు పెట్టే ముందు ఆ వెదురు పంజరం దగ్గరికి వెళ్ళి దానికి మొక్కి అప్పుడు తన గదిలోనికి వెళ్ళేవారట. తర్వాత రోజుల్లో కూడా ఉపాసని ఆయన అనేవాడు, ఇది ఎంత గొప్పదయ్యా అంటే దాన్ని చివరి స్మరణలో ఎవడైనా దాన్ని తలుచుకుంటే వాడికి ముక్తి కూడా వచ్చేస్తుంది.
అంత గొప్ప కార్యక్రమం చేశాడు ఆయన అందులో ఉండి. సరే, మొత్తానికి 13 నెలలు ఉండి తరువాత ఒక వడ్రంగిని పిలిపించి దానికి పెద్ద రంధ్రం చేయించి దానిలోంచి కాళ్ళు బయట పెట్టి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? తన వారసురాలు గోదావరి మాయి, ఆ గోదావరి మాయిని ఆయన స్వాగతం పలకాల్సి ఉంది. ఈయన అప్పటికే పెద్దవాడు. ఆ గోదావరి మాయి చంటి పిల్లగా అక్కడ దగ్గరలోనే అదే ఊళ్ళో ఉంటూ ఉండేది. పెద్దవాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆయన ఒళ్ళో కూర్చుని ఆడిస్తూ ఉండేవాడు ఉపాసని. తన మెడలోని మాల తీసి ఆ అమ్మాయి మెడలో వేసేవాడు. బాల్య వివాహాలు ఆ రోజుల్లో చంటి పిల్లగా ఉన్నప్పుడే వివాహం చేసేశారు గోదావరి మాయికి. ఆ భర్త సన్యాసం స్వీకరించి ఈ పసిపిల్లను ఉపాసని పాదాల దగ్గర విడిచిపెట్టి దీని బాగోగులు చూసుకో ప్రభు అని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాగూ గోదావరి మాయి చిన్నతనం నుండి ఉపాసని యొక్క సంరక్షణలో ఆ వాతావరణంలో పెరిగి నెమ్మదిగా ఈ మొత్తం ఆశ్రమ వాతావరణానికి వారసురాలుగా అయ్యింది ఆవిడ. ఇదంతా నీ ప్రపంచమే, ఇదంతా నీకు అప్పచెపుతూ ఉన్నాను, నువ్వు చూసుకుంటూ ఉండాలి అని ఆయన అనేక మార్లు ఉపాసని మహారాజ్ చెబుతూ ఉండేవాడు. సరే, ఆయన పంజరంలోంచి బయటకు వచ్చిన తర్వాత షిరిడీ సాయిని చూడ్డానికి వెళ్ళారు. అంటే షిరిడీ సాయి బాబా శరీరం విడిచిపెట్టిన 6.5 ఏళ్లకు ఈయన మళ్ళీ షిరిడీలో అడుగుపెట్టారు. కానీ అప్పటికే షిరిడీ సాయి బాబా యొక్క ప్రధాన శిష్యుడు ఉపాసని మహారాజ్ అని ప్రపంచం అంతటికీ బాగా ప్రాచుర్యమైంది. అయినప్పటికీ 6.5 ఏళ్ల తర్వాత ఉపాసని షిరిడీ వెళ్ళాడు. సాయిబాబా ఎక్కడెక్కడ కూర్చునేవాడు, ఎక్కడ పడుకునేవాడు, ప్రతి ప్రదేశాన్ని కళ్ళ నీళ్లతో ఆ ప్రేమతో మొత్తం అంతా చూసి ఆ సమాధికి మోకరిల్లి అక్కడ కూర్చుని చంటి పిల్లాళ్లాగా ఏడ్చాడట ఉపాసని. అంటే ఆ ప్రేమ బంధము వాళ్ళది. తర్వాత ఆయన శరీరం విడిచిపెట్టే లోపు మరొక్కసారి మాత్రమే అతను షిరిడీని దర్శించాడు. అంటే మనకు కారణాలు తెలియదు. మనలాగూ వాళ్ళు భౌతికంగా ఈ వెళ్ళి ఇలా ముట్టుకోవలసిన అవసరం లేదు. ఎందుకని వాళ్ళు ఎప్పుడూ ఒక్కటే. వాళ్ళు కావాలంటే మానసిక ప్రపంచంలో కలుసుకోగలరు, భౌతిక పరిధి అవసరం లేదు వాళ్లకు. సో అలాగూ మొత్తానికి షిరిడీ వెళ్ళడము రావడము జరుగుతూ ఉండేది. ఆ తర్వాత ఉపాసని భారతదేశంలో గల అనేకమైనటువంటి నగరాలను సందర్శించారు. బొంబాయి, నాసిక్, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాలు, హైదరాబాద్ కూడా వచ్చారు. వచ్చి తన వాగ్ధాటికి అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఒక్కొక్కసారి కుంభవృష్టిగా వర్షం కురుస్తూ ఉంటే ఆరుబయట కదలకుండానే విన్నారట అతని మాటలు. ఒక్కడు కూడా కదలలేదు. అంత అద్భుతంగా మాట్లాడగలుగుతూ ఉండేవాడు ఉపాసని. ఒకసారి సకోరీలో తన శిష్యులందరూ కూర్చుని ఉన్నారు. మేర్వాను కూడా కూర్చుని ఉన్నాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాన్ని తెరవలేదు. కానీ నా బిడ్డడున్నాడే మేర్వాన్, వీడు అటువంటి విశ్వవిద్యాలయాన్ని తెరిచి ఆధ్యాత్మిక జ్ఞాన సంపద అంటే ఏమిటో ప్రపంచానికి వెల్లడి చేస్తాడు అని ప్రకటించాడు. అలా బాబా యొక్క ఆధ్యాత్మిక సాహిత్యం రాబోతోంది అని ఉపాసని ఆ రోజు సూచన చేశాడు. అలాగే ఇరిచ్ తల్లి, ఆ సోదరులు అందరూ కూడా నౌషర్వాన్ సత్తా కుటుంబం, అంటే ఇరిచ్ మేనమామ, అహ్మద్ నగర్లో ఉంటూ ఉండేవారు. వాళ్లకు అక్బర్ ప్రెస్ అని ఈ దూది పత్తి ఏటి ప్యాక్ చేసేటువంటి ఫ్యాక్టరీని ప్రెస్ అంటారు. అది ప్రింటింగ్ ప్రెస్ కాదండి, అది జిన్నింగ్ మిల్స్ అంటారు కదా. ఆ పత్తి గింజలను తీసి దాన్ని వేళ్లుగా కడుతూ ఉంటారు. దాని పేరు అక్బర్ ప్రెస్. దానికి అధిపతి నౌషర్వాన్ సత్తా. అతని చెల్లె ఇరిచి తల్లి అయినటువంటి గైమాయి. వాళ్ళ కుటుంబము తొలి రోజుల నుండి కూడా ఉపాసని దగ్గరికి వెళుతూ ఉండేవారు. తర్వాత మెహరాబాద్లో బాబా దగ్గరికి వెళ్ళారు. ఉపాసని అప్పగించిన తరువాత వాళ్ళు ఉపాసని దర్శనానికి బాబా పంపించాడు. వాళ్లతో ఉపాసని చెప్పాడు, పోస్ట్ కవర్ చూశారు కదా, దానికి ఒక తపాలా బిళ్ళ అతికిస్తారు. ఆ బిళ్ళ ఎప్పుడైనా కవర్ని విడిచి ఉంటుందా?
ఎప్పటికీ చింపితే కవరుతో పాటే చిరిగిపోతుంది కానీ ఊడరాదు. ముద్రలు కొట్టినా ఏం చేసినా కవర్ని అంటిపెట్టుకునే ఉంటుంది. అలాగూ అంటిపెట్టుకోవాలి మేర్వాను కాళ్లను మీరు అని ఉపాసని ఆ రోజు చెప్పాడు. మిమ్మల్ని మేర్వాను పాదాల నుంచి లాగితే మీ చేతులు ఊడిపోవాలి కానీ ఆయన పాదాలను విడవరాదు అనే అర్థం వచ్చేలాగూ ఆ రోజు ఉపాసనీ మహారాజ్ చెబుతూ ఉండేవాడు. అలాగే అనేక పర్యాయాలు వాళ్ళిద్దరికీ ఉన్న అనుబంధము బయటపడింది. చిట్ట చివరిలో 1921వ సంవత్సరంలో మేర్వాన్ పూర్తిగా ప్రపంచ చైతన్యంలోనికి వచ్చినప్పుడు అప్పుడు ఆయనకు 2 చేతులు జోడించి ప్రపంచానికి మొట్టమొదటిసారిగా వెల్లడి చేశాడు, నీవు ఆదిశక్తివి అని. అలాగే అతను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన మొత్తం శిష్యులందరినీ వెంటబెట్టుకొని ఆ గుర్రం బండిలో కూర్చొని మేర్వాను వెళుతూ ఉంటే చాలా దూరం వెళ్ళే వరకు కళ్ళదారలతో అలా చూస్తూనే ఉన్నాడు. ఆయన శిష్యులు ముఖ్యంగా దుర్గాబాయి అని ఉండేది. ఆమె అడిగింది, ఏమిటి ప్రభు మీరు దుఃఖిస్తున్నారు స్వామి ఏమిటంటే, వారి భుజాల మీద ఆ పసికందు భుజాల మీద ఎంత బరువు బాధ్యతలను నేను మోపానో మీకు తెలియదు. మొత్తం ప్రపంచం యొక్క బరువంతా అతని భుజాల మీద ఉంచాను నేను అని దుఃఖించాడు. సరే, తర్వాత 1936వ సంవత్సరంలో బాబా ఒక సర్క్యులర్ పంపించారు మొత్తం ప్రపంచంలో ఉన్న తన ప్రేమికులందరికీ, మీరు నా జన్మదినాన్ని ఈ సంవత్సరము ఎవ్వరూ జరుపుకోవద్దు. అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఇదేమిటి, ఎంతో వేడుకగా మనం ప్రపంచం అంతా జరుపుకుంటూ ఉంటాం కదా, ఎవరి ఊళ్ళో వాళ్ళు ఎవరి సెంటర్లో వాళ్ళు వైభవంగా చేస్తూ ఉంటాం కదా, ఎందుకు జరుపుకోవద్దన్నాడు? సరే, ప్రభువు చెప్పాడు కాబట్టి ఎవరూ జరుపుకోవడం మానేశారు. అదే రోజు కారులో ఉపాసని సకోరిలో అహ్మద్నగర్ పోనివ్వండి అన్నాడు ఆయన శిష్యుడు ఒకడిని. కారులో బయలుదేరాడు. గుల్మాయి ఎక్కడైతే ఉందో ఆ ఇంట్లో ఇప్పుడు ట్రస్ట్ ఆఫీస్ ఉంది చూడండి, ఖుస్రూ క్వార్టర్స్ అంటారు, మెహర్ నజర్ బిల్డింగ్స్, అక్కడికి పోయారు. కారు దింపగానే ఆవిడ మహారాజు కోసం ఒక గది ప్రత్యేకించి ఉంచేది. ఇప్పుడు కూడా మనం ట్రస్ట్ ఆఫీస్కి వెళితే మనం ఆ గది చూడొచ్చు. దయచేసి నా మనవి ఏమిటంటే, మన ప్రేమికులందరూ ఒక అలవాటు చేసుకోవాలి. మనము ఇక్కడ ఏది వింటున్నాము ఇవన్నీ కూడా మనం మెహరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ చూసిన ప్రతి స్థలంతోనూ పోల్చుకోవాలి. ఓహో, ఆ రోజు మనం అక్కడ విన్నది ఇదన్నమాట, ఇది అహో ఘని అంటే ఇదిగో ఇక్కడ సమాధి ఉంది ఈయనేనన్నమాట. అలాగే ట్రస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ ఉపాసని కోసం విడిగా ఉంచిన గది ఇదేనన్నమాట అని మనం గనక అలవాటు చేసుకుంటే ఇక్కడ ఈ విషయమో అర్థమవుతుంది, అక్కడ మనకు అది కూడా విషయం బోధపడుతుంది. మరిచిపోకుండా మన మెదడు గుర్తు పెట్టుకోగలుగుతుంది. అది అలవాటు చేసుకోవాలి. ఈ చెవితో విని చెవితో వదిలేస్తే అది నలుగురికి మనం చెప్పడానికి ఉపయోగపడదు. ఎవరైనా అడుగుతారు కొత్త వాళ్ళు, ఏమిటండి అని అడిగితే నాకు తెలియదండి మా సెంటర్కి రండి అనాలి మనం. అందుచేత రిలేట్ చేసుకోవడం అంటారు. అంటే ఇక్కడ మనం చదివిన దాన్ని అక్కడ మనం చూసిన దాన్ని జత కూర్చడం మనం అలవాటు పడితే విషయం పూర్తిగా మనకు గుర్తుండిపోతుంది. ఎప్పుడు మహారాజు వచ్చినా గొల్మా ఇంటికి ఆ గదిలోనే ఉండేవాడు. మేర్వాన్ కూడా అతనికి సేవలు చేస్తూ అక్కడే ఉండేవాడు. ఆ గదిలోనికి వెళ్ళాడు. అక్కడ ఇప్పటికి కూడా ఒక ఫోటో ఉంటుంది, బాబా ఫోటో. అప్పుడున్న ఫోటోయే అది. హారతి తెమ్మన్నారు గొల్మాయిని. వెంటనే ఆయన ఆజ్ఞ ప్రకారం పెద్ద పళ్ళెము హారతి పట్టుకొచ్చింది. ఆ మేర్వాన్ ఫోటోకి పూర్తిగా హారతిస్తూ ఆదిశక్తి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇతను ఎవరో తెలుసునా, అవతార పురుషుడు అని ప్రకటించాడు. ఆదికి ఇరానీ ఇదే వేదిక మీద 1978వ సంవత్సరంలో నాకు బాబా అవతారుడు అని ఎప్పుడు దృఢ విశ్వాసం వచ్చిందో తెలుసా అంటూ 1936లో జరిగిన ఆ సంఘటనను ఈ పుస్తకాల్లో ప్రచురించక పూర్వము ఇక్కడ ఇదే వేదిక మీద నుంచి చెప్పాడు. మరి పెద్దలు ఎంతమంది ఉన్నారో అప్పుడు ఉన్నవాళ్ళు. చెప్పాడు ఆయన, సాక్షాత్తు మేము మా కుటుంబం అంతా ఆరాధించేటువంటి సద్గురువు ఉపాసనీ మహారాజ్ బాబా అవతార పురుషుడు అని చేతులు జోడించి
హారతినిచ్చాడు. ఆ క్షణంలో మేము ఎంత గొప్ప గురువుని కొలుస్తూ ఉన్నాము అని కళ్ళ నీళ్లతో ఆనందాశ్రువులు కార్చాము మేమందరూ అని ఆదికీరాని ఇదే వేదిక మీద చెప్పాడు. అంటే మన అంత అదృష్టం చేసుకున్నటువంటి సెంటర్ ఇది. మనకు తెలియక ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే పిల్లలకి తెలియదు కదా, తర్వాత వచ్చిన వాళ్ళకి. ఇదే వేదిక మీద అప్పుడు ఆదికీరాని చెప్పగా ఆ విషయం మిగిలిన సెంటర్లలో ఇలా ఆది చెప్పాడు అని చెబుతూ ఉండేవారు మన పెద్దవాళ్ళు. ఎందుకని పుస్తకాలు ఇన్ని లేవు ఆ రోజుల్లో. ఇప్పుడంటే అన్నీ ప్రచారంలోకి వచ్చేసాయి. అప్పుడు ఎవరైనా అప్పుడు ఉన్నవాళ్ళు విని చెబితే అది మాత్రమే ప్రపంచానికి తెలుస్తూ ఉండే. అలా ఉపాసనీ మహారాజ్ బాబా యొక్క ఔన్నత్యం గురించి చెబుతూ ఉండేవాడు. సరే, ఇలా జరిగిన తర్వాత 1941వ సంవత్సరంలో వృద్ధుడైపోయాడు ఉపాసనీ మహారాజ్. బాబాని కలవాలని ఉంది అని తరచూ అంటూ ఉండేవాడు. బాబా కూడా నేను ఉపాసనీని కలవాలి అనేవారు. కానీ ఉపాసని సూచించారు, బాబా కూడా సూచించారు, ఎవరూ లేకుండా ఏకాంతంగా నిర్జన ప్రదేశంలో కలవాలి అన్నారు. దహీగాం అనేటువంటి ఒక ప్రాంతాన్ని ఇద్దరూ కలిసి ఎంచుకున్నారు. నీకు నచ్చుతుందా అని బాబా కబురు పంపడం, ఉపాసని ఓకే అనడం, ఇలా ఒకరినొకరు సంప్రదించుకొని సమ్మతించి అక్కడ కలవడానికి నిశ్చయించుకున్నారు. ఇద్దరు, బాబా ఉపాసని, వీళ్ళిద్దరూ మాత్రమే ఆ ఒక కుటీరంలో కలిశారు. మండలి వాళ్ళు దూరంగా ఉన్నారు బయట. బాబా తప్పట్లు కొడితేనే వాళ్ళు రావాలి, లేకపోతే అక్కడికి రాకూడదు, అంత ఏకాంతంలో. సో వాళ్ళ సమావేశం అయిపోయిన తర్వాత విడిపోయారు. అప్పుడు బాబా మండలి వాళ్లతో చెప్పారు, తొందరలో శరీరం చాలించేస్తాడు అని చెప్పారు. ఏమి జరిగిందో పూర్తిగా చెప్పలేదు, ఎందుకని అది మనకు అతీతమైనటువంటి విషయం. ఉపాసని కూడా ఏమి జరిగిందో చెప్పలేదు. కానీ బహుశా బాబూజీ రాస్తూ ఉన్నారు, తన సద్గురు పాత్రను అస్తమించడానికి అవతారం యొక్క సమ్మతి తీసుకుని ఉండవచ్చు. కానీ బాబా ఏం చెప్పారంటే, నన్ను ఒక చంటి పిల్లాడిలాగా గాలిలోకి తేల్చి వెక్కి వెక్కి ఏడ్చి ఆనందించాడు నా సద్గురు అని బాబా చెప్పారు. బాబాని అమాంతంగా ఎత్తుకొని, అంత వృద్ధుడు కూడా ఒక చంటి పిల్లాన్ని మనం పైకి లేపి ఎలా ఎత్తుతామో అలా ఎత్తుకొని ముద్దాడి కళ్ళ కన్నీళ్లతో ఆనందాశ్రువులు కారుస్తూ వీడుకోలు తీసుకున్నాడు. అలా తిరిగి వచ్చేశాడు. నెమ్మదిగా సూచన బాబా కూడా అనేక పర్యాయాలు తన శరీరం చాలించే ముందు చెప్తూ ఉండేవాడు. కానీ మాయ ముసుగు వలన మనం గమనించలేము. తర్వాత అరే బాబా చెప్పాడు కదా అని అనిపిస్తుంది. కానీ ఆయన అది సగంగానే మరుగున ఉంచేస్తాడు. అలాగే ఆయన చెబుతూ ఉన్నప్పటికీ వీళ్ళు గమనించలేకపోయారు. అక్కడ అదే ఆశ్రమంలో రాత్రిపూట ఆయన శరీరం చాలించడం జరిగింది. 1941 డిసెంబర్ మాసంలో, అంటే ఇది డిసెంబర్. ఉపాసనీ మహారాజ్ రాత్రి అతనికి నిద్రలో ఉండగానే గుండెపోటు వచ్చింది. గోదావరి మాయికి ఒక అశరీర వాణి వినిపించింది. అరే, ఆయనకు సాయం చేసే క్షణం మీదే మూర్ఖురాలా, నిద్రలో ఉన్నావా అని వినపడి పరిగెత్తుకుని వచ్చింది ఆవిడ. ఆవ పట్టు వేయమన్నారు గుండెల మీద. ఆయన అది వేస్తూ ఉంటే ఆయన శరీరం విడిచిపెట్టేశారు. ఇది. సో ఇప్పటి వరకు మనం 5 సద్గురువుల గురించి పూర్తిగా మనం పూర్తి చేసుకున్నాం. వచ్చే వారం నుండి బాబా యొక్క తండ్రి వృత్తాంతంతో మనం మళ్ళీ కొత్తగా కథనం ప్రారంభిద్దాం. అవతార్ మెహేర్ బాబాకి